జరిగిందనేది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కుంభకోణం ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా ఇప్పుడు ఈ విచారణలో ఈడీ దూకుడు పెంచడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రస్తుతం. సో ఏపీ మద్యం రవాణా అక్రమాల కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. మనీ లాండరింగ్ కూడా జరిగింది. ఇక్కడ నుంచి డబ్బు విదేశాలకు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈడీ కూడా ఎంటర్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఎవరు? అంతిమ లబ్ధిదారుకు నోటీసులు. ఎవరో తెలిసిందే కదా, అంతిమ లబ్ధిదారు. దీంట్లో పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్లో పూర్తిగా బెనిఫిట్ ఎవరు పొందారు, ఎవరు ఎన్నికల్లో గెలవడానికి ఈ డబ్బులు ఉపయోగించే ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. ఆయనకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్కామ్లో కోట్లాది రూపాయల ముడుపులు వివిధ మార్గాల్లో అంతిమ లబ్ధిదారుకే చేరాయని ఈడీ దర్యాప్తులో చాలా క్లియర్గా గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఈడీ తాజా విచారణలో మనం చూస్తే కనుక ఏపీ మద్యం రవాణా అక్రమాల కుంభకోణంలో రవాణా కాంట్రాక్టులు పొందినటువంటి ఒకటి సిగ్మా, ప్రసాద్ సంస్థలు రికార్డుల్లో మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. ఈ రికార్డులో చూపించడం కోట్ల కొద్ది డబ్బును కొల్లగొట్టడం, వాటి వాస్తవ నిర్వహణ కావచ్చు, ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా కీలక నిందితులైనటువంటి ఒకటి రాజకసిరెడ్డి, నాటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి కనుసన్నల్లోనే సాగాయంటూ కూడా తెలుస్తూ ఉంది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో వీరిద్దరితో పాటు వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ను కూడా ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టింది. సో నిన్న 2 రోజుల విచారణలో ఈడీ అధికారులు మద్యం రవాణా విధానంపై ప్రశ్నలు సంధించారు. చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టారు. మద్యం రవాణా ఛార్జీల పేరిట దాదాపు 1 కాదు 2 కాదు 193 కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారంటూ కూడా తేల్చింది. అందులో ఒక మాజీ మంత్రి కుటుంబానికే 15 కోట్ల వరకు బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా చేరాయంటూ కూడా ఆధారాలు సేకరించింది. ఈ కుట్రకు రాజకసిరెడ్డి సూత్రధారి కాగా ఈ రాజకసిరెడ్డిని ఐటీ సలహాదారుగా పెట్టుకున్నారు వీళ్ళు. సో ఐటీ సలహాదారును తీసుకొచ్చి ఏ విధంగా మద్యం కుంభకోణం చేయించారో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం చూస్తే తెలిసిపోతా ఉంది. తర్వాత ఈ రాజకసిరెడ్డి దీంట్లో ప్రధాన సూత్రధారి, అదేవిధంగా వాసుదేవరెడ్డి పాత్రధారిగా నిలిచారని ఈడీ ఇప్పటికే తేల్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ముడుపులు ఎవరికి చేరాయి, అంతిమ లబ్ధిదారు ఎవరని నిందితులను అధికారులు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. అంతిమ లబ్ధిదారు కాదు వీళ్ళు, అంతిమ దోపిడీదారు. ఈ అంతిమ దోపిడీదారు ఎవరనేది ఈడీ నిగ్గు తేల్చబోతోంది. ఇక అంతిమ దోపిడీదారు ఎవరో గుర్తించినటువంటి ఈడీ ఆయనను కూడా విచారించడానికి సన్నద్ధమైనట్లయితే తెలుస్తూ ఉంది. దీంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అక్కడే ఎందుకు అనంటే మరి అక్కడే ఉంటుంది విషయం అంతా కూడా. ఎందుకంటే అక్కడి నుంచి కంటైనర్లు బయటకు గతంలో వచ్చినటువంటి విజువల్స్ ఎన్నికల ముందు మనం చూసాం. ఆ తర్వాత అక్కడ ఏమేం జరుగుతోంది ఏంటి, కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ కూడా ఈ అధికారం కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ ఆ తాడేపల్లి ప్యాలెస్ పక్కన కాల్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనకు అక్కడ కనిపించాయి. అది ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ అంతిమ దోపిడీదారును ఈడీ బయట పెట్టబోతోంది, విచారించబోతోంది. దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలా కీలకమైనటువంటి ఘట్టానికి ఈ లిక్కర్ స్కామ్ కూడా చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకాలం మరి ఏమైంది కేసు, ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వట్లేదు, ఎవరో అంతిమ దోపిడీదారు అందరికీ తెలిసినప్పటికీ కూడా నోటీసులు ఎందుకు వెళ్ళట్లేదు అని అందరూ అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈ దోపిడీదారుకు నోటీసులు ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.